హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఎవ్రీ సండే ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. అసలు ఈ లాంగ్ వీడియో చేయడానికి రీజన్, అసలు ఈ లాంగ్ వీడియో వల్ల మీకు ఏమి హెల్ప్ అవుతుంది అన్నీ మన వీడియోలో మాట్లాడుకుందాం. చలో, మెయిన్గా మనం ఈ లాంగ్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను ఒక 4 weeks కన్సిస్టెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవుదామని చెప్పి అనుకుంటున్నాను. అసలు ప్రజెంట్ నా కండిషన్ మొత్తం బుల్షిట్ అయిపోయింది. ఎందుకో చెప్తా చూడండి. 4 weeks నుంచి నేను మినిమం డేకి 50 grams ప్రోటీన్ కూడా తీసుకుని ఉన్నాను. ఎగ్జాక్ట్గా 50 grams ప్రోటీన్ కూడా తీసుకుని ఉన్నాను. జిమ్కి వెళ్ళి 4 months అవుతుంది. ఈవెన్ ఒక పుషప్ కూడా కొట్టలేదు ఇప్పటికి వచ్చి. సో నా కండిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోలో ఇస్తా, చూద్దరు. కానీ ప్రజెంట్ వెయిట్ అన్నీ ఈ 4 weeks ట్రాన్స్ఫార్మేషన్లో మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మేషన్ ఎలా అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో నేను చేసే ఈ 4 weeks ట్రాన్స్ఫార్మేషన్లో మీరు ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు, నాది హామీ. ఏం నేర్చుకుంటారంటే, అసలు ట్రాన్స్ఫార్మేషన్ ఎలా అవ్వాలి, ట్రాన్స్ఫార్మేషన్కి ఏంటి రూట్స్, కంప్లీట్ రూట్స్ నుంచి ట్రాన్స్ఫార్మేషన్ వరకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. నేను ఎవ్రీ వీడియోలో ఏదో ఒక టిప్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టా పేజ్లో కానీ లేకపోతే కామెంట్స్లో కానీ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో తీస్తా, ప్రామిస్. ముందు మన బాడీ కండిషన్ చూసేద్దాం, తర్వాత నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానో చెప్తా. సో చలో, సో లెట్స్ సీ అవర్ ప్రజెంట్ బాడీ కండిషన్. అంత ఎగ్జైట్ అవ్వడానికి ఏం లేదు, పక్కా అంకుల్ బాడీ లాగా ఉంటుంది. సో చూస్తున్నారుగా, మొత్తం షేప్ అవుట్ అయిపోయా, అంకుల్లా అయిపోయా. ఈ 4 monthsలో మనం చాలా అయితే ఫేస్ చేసాం. దాంట్లో నా బాడీ కూడా కోల్పోయా. సో అవి నేను చెప్పాలనుకోవట్లే, బట్ ప్రెసెంట్ కండిషన్ అయితే చూసాను అంతే. ఇదేం కొత్త కాదు మనకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, బట్ కొంచెం బాగా ఉంటుంది కదా. ఫ్లెక్స్ చేస్తా. ఫోర్ వీక్స్లో అవుతాను అవ్వను మీరు గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ స్టేజ్ కండిషన్కి అయితే వెళ్ళలేను, బట్ ఒక నార్మల్ డీసెంట్ యాస్థెటిక్ ఫిజిక్ అయితే అచీవ్ చేస్తానని నమ్మకం నాకు ఉంది. సో లెట్స్ సీ ఆఫ్టర్ 4 weeks. ఫ్లెక్స్ చేసిన ఏం కనబడాలనుకుంటాను మ్యాక్సిమం. సో మీరు ఎవరు నమ్మరు, ఇది ఎప్పటిదో వీడియో చూపించేసి ఇప్పుడు మనకి పోస్ట్ చేస్తున్నాడని చెప్పేసి. సో మీకు డేట్ కూడా చూపిస్తా, కనిపిస్తుందా? అది ఇది మన ఇండియాది, అది సో సండే 31st May. మ్యాక్సిమం అయిపోతే ఈరోజే పోస్ట్ చేసేస్తా వీడియోని, లేదు అనుకుంటే రేపటికి పోస్ట్ చేస్తా. సో ఫస్ట్ వీడియో కదా, కొంచెం ల్యాగ్గా కొంచెం స్లోగా ఉంటుంది. సో అడ్జస్ట్ అవ్వండి ఒక వీడియోకి. నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ప్రెజెంట్ మన వెయిట్ కూడా చూపిస్తా ఆగండి మీకు. సో గైస్, మీకు వెయిట్ కూడా చూపించాలి కదా. ప్రెజెంట్ మన వెయిట్ వచ్చేసి 76.10 ఉన్నాం. కనిపిస్తుందని అనుకుంటున్నా. సో చూసారు కదా, మన కండిషన్ మొత్తం వరస్ట్ అయిపోయింది. సైజ్ తగ్గిపోయింది, షేప్ అవుట్ అయిపోయా, శుభ్రంగా ఒక అంకుల్లా తయారయ్యా. సో దీన్ని మనం చెక్కి పాత ఫిజిక్ మీద ఇంకొంచెం బెటర్గా తీసుకొస్తాం. 4 weeksలో ట్రాన్స్ఫార్మేషన్ అంటే మ్యాక్సిమం ట్రాన్స్ఫార్మేషన్ అయితే అవుతా, బట్ అంత పీక్ లెవెల్లో అవ్వలేదు. సో షార్ట్ టైంలో ఏది చేసినా అది కొంచెం రిస్కే. నేను జస్ట్ రీగెయిన్ చేసుకుంటున్నాను అంతే. ఒకవేళ మీరు బిగినర్స్ అయినా లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు అయితే మీకు నేను ఒక సజెషన్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు 1 monthలో నాకు బాడీ వచ్చేస్తుంది, మీరు చేశారు కదా అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారని చెప్తున్నా. నాకైతే మజిల్ మెమొరీ, మజిల్ మెచ్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో నేను ఒక 1 year చేయకుండా ఉన్నా, 1 year తర్వాత చేసినా కొంచెం కంపేర్ టు ది బిగినర్ కొంచెం గెయిన్స్ అనేవి ఫాస్ట్గానే ఉంటాయి. అర్థమైందా? మీరు బిగినర్స్ మీరు ఏం చేస్తారంటే, బిగినర్స్ అనే కదా ఎవరైతే ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోండి. ఇన్ని మంత్స్, ఇన్ని వీక్స్ అని చెప్పి ట్రాన్స్ఫార్మేషన్కి ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్లో డేకి ఎన్ని క్యాలరీస్ తినాలో డేకి ఎన్ని క్యాలరీస్ తినాలో కౌంట్ చేసుకోండి. అలానే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే 7775 క్యాలరీస్ ఎన్నో బర్న్ అవ్వాలి ఒక kg ఫ్యాట్ లాస్కి. సో వీక్కి మనం 1 kg తగ్గాలి లేదా ఒక 1/2 kg తగ్గాలి అని చెప్పి ఎవ్రీ వీక్కి ఒక వెయిట్ గోల్ అనేది పెట్టుకోండి. అలా 4 weeksకి ఎన్ని కేజీస్ తగ్గుతున్నారో చూడండి. సో ఇలా స్లోగా ప్రోగ్రెస్ని ఇంప్రూవ్ చేయండి. అర్థమైందా?
డెఫిసిట్ 200తో స్టార్ట్ చేయండి, 200 కాస్త 300, 300 కాస్త 400, 400 కాస్త 500, ఇంతే. డైరెక్ట్గా 500 నుంచి స్టార్ట్ చేస్తే అది అంత అందరికీ సూట్ అవ్వదు, కొంతమందికి సూట్ అవుద్ది యాజ్ పర్ బాడీ. సో అందరికీ సూట్ అయ్యేది ఏంటంటే 200, 300 క్యాలరీస్ డెఫిసిట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానంటే 4 వీక్స్ పెట్టుకున్నా కదా, సో 4 వీక్స్లో నేను 3.6 kgs తగ్గుదాం అని చెప్పి అనుకుంటున్నాను. సో 3.6 kgs తగ్గాలంటే నేను ఆల్మోస్ట్ వీక్కి 900 grams తగ్గాలి. సో వీక్కి 900 grams తగ్గాలంటే అకార్డింగ్ టు నా బాడీ వెయిట్ డేకి ఇన్ని క్యాలరీస్ అనుకుని వీక్కి ఇన్ని కేజీస్ తగ్గాలి కాబట్టి అలా నా క్యాలరీస్ని అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో నేను అందరూ చేసేలాగా నేను ఓమాడ్లు, క్రాష్ డైట్లు ఇవి ఏమీ చేయను. ఓమాడ్ అంటే 1 meal a day అలాంటివి ఏముండవు. శుభ్రంగా 3 పూట్ల తింటా, అది కూడా మంచి ఫుడ్ తింటా. నా డైట్ చాలా సింపుల్, క్లీన్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో చూద్దాం 4 వీక్స్ తర్వాత మన బాడీ ఎలా ఉంటుందో. నేను నా ట్రాన్స్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో అందరికీ పనులు ఉంటాయి, ఆ పనుల వల్ల మర్చిపోతాం. సో నా నోటిఫికేషన్ ఉందంటే చూడాలి అనే చిన్న థాట్ వస్తుంది అంతే. సో మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో డిఎం చేయండి, లేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ రిప్లై ఇస్తా, లేకపోతే వీడియోనే తెస్తా, ప్రామిస్. సో అంతే, మరి ఉంటా. బాయ్ బాయ్.